ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలండి? నువ్వు ప్రార్థన చేస్తే అందరూ చప్పట్లు కొట్టి నీకు మంచిగా ఒక కాఫీ ఇచ్చి ఒక టీ ఇచ్చి నీకు ఫాస్టింగ్ కొరకు రూమ్ సెట్ చేసి కమాన్ యూ కెన్ డూ ఇట్ అని ప్రోత్సహిస్తారు అనుకున్నారా? మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. ఎక్కడ లేని మూడ్ ఆఫ్, ఎక్కడ లేని న్యూస్లు, అబ్బో పెద్ద దిగొచ్చి ఊడి పడ్డాడులే దేవుని ప్రార్థనలు ఏదో పెద్ద చేస్తారంట, ఏదో ఒరిగేది లేదు పాడలేదని చెప్పి ముఖం ముందు ఏం చేస్తారు? నిరుత్సాహపరిచే వాళ్ళు ఉండరా? చూడండి, లూకా సువార్త 10, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18:1, మనుషులు నిత్యము విసుగక ప్రార్థించవలనని దేవుడు అద్భుతమైన ఆ యొక్క ఉపమానము చెప్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక పట్టణంలో ఒక విధవరాలు ఉందంట. తన స్వాస్థ్యం కోల్పోయింది. ఇప్పుడు తను కోర్టు కేసు వేసింది. కోర్టు కేసు వేసేసరికి ఒక అన్యాయమైన న్యాయాధిపతి ఉన్నాడు. ఈజ్ అ మోస్ట్ అన్జస్ట్ జడ్జ్. ఇప్పుడు ఆయన కూర్చొని ఎప్పుడు కూడా తీర్పు తీర్చేవాడు కాదు. తను ఎప్పుడు కూడా ఈ విధవరాలకి మేలు చేసేవాడు కాదు. అయితే బైబిల్ సర్వీస్ చూడండి, లూకా సువార్త 18, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18:5-6, 5-6 వచనాలు త్వరగా చదువుకుందాం. ఈ రోజు నీ జీవితంలో ఈ రోషం ఉంటే, ఈ పోరాట పటిమ ఉంటే, నీ ప్రస్థానాన్ని, నీ బ్రేక్ త్రూని ప్రపంచంలో ఎవడు ఆపలేడు. రండి కలిసి చదువుకుందాం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీరుతునని తనలో తాను అనుకున్నాడు. అబ్బా మాటికి వస్తుందండి. నేను విరక్తి చెందుతున్నా, ఆమె విరక్తి చెందట్లేదు. విసుగు చెందుతున్నా, ఆమె విసుగు చెందట్లేదు. ప్రార్థన చేస్తూనే ఉంది. 6వ వచనం చూస్తాం, అద్భుతమైన మాట. లూకా సువార్త 18, 6వ వచనం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18:6 అందరం కలిసి. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏంటంట? దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. దివారాత్రం ప్రార్థిస్తున్న సహోదరి సహోదరుడా, నీ పరలోకపు తండ్రి నీ కొరకు సొంత కుమారుని అర్పిస్తే ఒక అన్యాయస్తులైన న్యాయాధిపతి మనసు కరిగిపోతే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడా? ఈరోజు ప్రార్థనలో విసిగిపోయాను. కేకలు వేస్తుంటే ఎవరన్నా పొజిషన్ వస్తే పిలుపులో కూడా నీ జీవితాన్ని మార్చుకుంటున్నాను అవకాశాన్ని కూడా చేజేతులారా విడిచిపెట్టేస్తున్నావా? ఎంత ఆపాలని ప్రయత్నిస్తే ఆ వ్యక్తి అంత బిగ్గరగా కేకలు వేయ ఆరంభించాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి వచ్చున్న కనాను స్త్రీ ఉంది. ఎంతగా అవరోధం వచ్చింది, ఎంతగా ఆమె ప్రార్థన తృణీకరించాలని శిష్యులు తృణీకరించారు. చివరికి యేసు ప్రభువు తృణీకరించాడు. ఎంత తృణీకరించినా ఆమె ఒకటే మాట అనేది, అయ్యా నీ బలిపీఠం నుంచి పడే రొట్టె ముక్కలను కుక్కలు కూడా తింటాయి కదా ప్రభా, నువ్వు ఏమన్నా అనుకో, నేను మాత్రము ఆగే ప్రసక్తి లేదు. వెంటనే ప్రభు అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పదే. వాట్ ఈస్ గ్రేట్ ఫెయిత్? అగెన్స్ట్ ఆల్ ఆడ్స్ యూ బికమ్ అఫెన్సివ్, అగ్రెసివ్. ఎంత రోషముతోనో దేవుని సేవించి, రోషంతో ప్రార్థించి, రోషంతో దేవుని ఆరాధించి. అందుకో రోజు దావీదు జీవితంలో మీకాలో వచ్చి ఎగతాళి చేసింది. సిగ్గులేదా నీకు? పరువు పోయే పరిస్థితులు ఏం ఆరాధనది? ఒక రాజు అని నీ హుందాతనాన్ని మర్చిపోతావా? నీ రేంజ్ ఏంటి? నీ గౌరవం ఏంటి? పనికత్తెల ముందు పరువు తీసుకున్న పిచ్చోళ్ళగా చేస్తున్నావు కదా అని చెప్పి తిరస్కరించినప్పుడు అప్పుడు దావీదు అంటాడు 2 సమూయేలు 6:22, నువ్వు ఎంత ఆపాలని ప్రయత్నిస్తే ఇంతకంటే, నాకు ఇష్టం అండి లైన్, రండి చదువుదాం. 6:22, రోషం నీ చరిత్ర మార్చుకునే రోషం ఇలా ఉండాలి. ఎక్కడ ఉండాలి రోషం? అత్త మీద కోపం తీసుకెళ్ళి దుత్త మీద చూపించడం కాదు. ఈ ప్లేట్ తినపో, నేను చచ్చిపోతా పో, అక్కడ కాదు రోషాలు చూపించాల్సింది. రోషం ఎక్కడ చూపించాలి? రండి, దేవుని పట్ల రోషం చూపించాలి. ఏమని రాసిన చదువుదాం. ఇంతకంటే మరీ ఎక్కువగా నేను తృణీకరింపబడి, ఇంతకంటే మరీ ఎక్కువగా తృణీకరించబడి నా దృష్టికి నేను అల్పుడనమై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడనగుదనని మీకాలుతో అనెను. నువ్వు ఎంత ఆపితే ఇంతకంటే ఎక్కువగా నేను దేవుణ్ణి ఆరాధిస్తా. ఐ విల్ డూ ఈవెన్ మోర్ అగ్రెసివ్లీ. సేవ చేద్దాం ఆపుతావా? డబల్ చేస్తా. ప్రార్థన చేద్దాం ఆపుతావా? ఇంకా విస్తృతంగా చేస్తా. దేవుని వెంబడించొద్దని అడ్డుపడతావా? ఇంకా కేకలు వేస్తా. ద మోర్ యూ స్టాప్ మీ, ద మోర్ అఫెన్సివ్ ఐ విల్ బికమ్. క్రిటిసిజం షుడ్ నాట్ రెడ్యూస్ యువర్ వర్షిప్. ఇన్ ఫ్యాక్ట్ క్రిటిసిజం షుడ్ ఇంక్రీజ్ యువర్ వర్షిప్. ఎవరిని వచ్చి అడ్డుపడితే నీ ఆరాధన తగ్గాలా పెరగాల? అక్కడ చెప్పాలా తగ్గేదే లేదని. ఎక్కడ? ఎవరిని వచ్చి ప్రార్థన ఆపేయి, ఆరాధన ఆపేయి, దేవుని వెంబడించడం ఆపేయి, దేవుని దగ్గరకు అవ్వడము రావడం ఆపేయి అన్నప్పుడు అప్పుడు చెప్పాలా? ఏమని? ఆ చెప్పేది అప్పుడు చెప్పాలా? ఇంకా చేస్తా. నువ్వు ఎంత ఆపితే ఇంకా అంత రోషంతో చేస్తా. నువ్వు గంట ప్రార్థన ఆపుతావా? రాసుకో, సాతానా నేను 2 గంటలు చేస్తా.
ఉదయకాలం వచ్చిన సంఘటన, ఈ మెసేజ్ చెప్పిన తర్వాత యథార్థం జరిగిన సంఘటన. ఆర్పజాలని ఆరాధన అని చెప్పి సంఘమంతా వేలాది మంది కలిసి వర్షిప్ చేస్తూ ఉన్నాం. పొద్దున ఎట్లా వర్షిప్ చేస్తున్నామంటే ఎప్పుడు లేనంత రీతిగా ఇంకా సాతాను స్టార్ట్ అయింది. ఊరుకుంటాడు వాడు ఊరుకోడు కదండి. ఏం అభిషేకం పొర్లి ప్రవహిస్తుంటే చూస్తూ అంటాడా? అందరు కలిసి ఏం చేసినట్టు నోరుని నొక్కే ప్రయత్నం చేశారంట. అలాగే చూస్తూ ఉండేసరికి అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు వచ్చి ప్రార్థన కొరకు వచ్చేసరికి, ప్రార్థన చేయడం ఆరంభించేసరికి కింద నురులు కక్కుతూ ఉన్నారు. సరే అది అనుకుంటే అది పక్కన పెడితే వర్షిప్ పీక్ స్టేజ్ పోతూ ఉంది. ఈ ఏరియా నుంచి స్పీకర్ నుంచి ఫుల్ పొగలు వస్తున్నాయి. ఏం పొగలు? ఏం పొగలు? ఫైర్. ఇప్పుడు చూసినప్పుడు సేవకునికి ఎట్లుంటుంది? ఆర్పజాలని ఆరాధన అని పాడుతున్నాము, అక్కడ ఏమొస్తుంది? ఆర్పేసే మంటలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి, త్వరగా చెప్పండి, ముగిస్తాను. ఓరి సాతానా, నువ్వు ఇంత స్ట్రాంగ్ అని నాకు తెలియదురా అనుకొని సరెండర్ అనాలా? ఒకటే చరణం పాడదాం అనుకున్నానండి అంతవరకు. ప్రభునిది ఎల్బేతెల్ పాట ఒకటే చరణం పాడదాం అనుకున్నాను. పొగలు చూసిన తర్వాత కంటిన్యూ నెక్స్ట్ చరణం పాడదాం అన్నాను. వాడు ఎంత ఆపితే అంత డబల్ ఆరాధించరికి వాడు మూసుకొని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్వేస్ రెడ్ కార్పెట్ వెల్కమ్. వెన్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ కమింగ్ ఇన్ టు యువర్ బ్రేక్ త్రూ టైమ్, అపోజిషన్ విల్ ఇంక్రీస్, బట్ బీ మోర్ అగ్రెసివ్. ఎంత ఆపడానికి ట్రై చేస్తున్నావు అంత రోషముతో ముందుకెళ్ళడానికి దేవునికి కృప దయచేయునుగాక. అందుకొరకే ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చాడో ఇంకా విస్తృతంగా దేవుని వెంబడించడం ఆరంభించాడు. లాస్ట్కి ఒక ప్రార్థన చేశాడు. బైబిల్ అద్భుతమైన మాట. రియల్లీ లవ్ దిస్ లైన్. కలిసి చదువుకుందాం, ప్రభు శరీరం తాకుదాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 49వ వచనం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 49. ఆల్ ఆఫ్ us together let's read this and close for the day. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 49వ వచనం కలిసి చదువుకొని ముగిస్తాం. అప్పుడు యేసు నిలిచి, అండ్ జీసస్ స్టూడ్ స్టిల్. దేవుడు ఒక ప్రార్థనకి ఏమయ్యాడంట? ఆగిపోయాడు. గాడ్ స్టాప్డ్. ఈరోజు నేను అడుగుతున్నా, నీ ప్రార్థనకు దేవుడు ఆగిపోవాలని ఎంతమందికి ఆశ ఉందండి? దేవుడి రాత్రి ప్రార్థన నెరవేర్చును గాక. నీ ప్రార్థనకు దేవుడు ఆగిపోవాలంటే నీ ప్రార్థనలో 4 ఇంగ్రీడియంట్స్ ఉండాలి, 4 పాయింట్స్ ఉండాలి. ఫస్ట్ థింగ్, రెవల్యూషన్, ప్రత్యక్షత ఉండాలి. స్క్రీన్లో ఉంది, చూసుకోవచ్చు. రెండవది, విశ్వాసముతో, క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. ఏంటి ప్రత్యక్షత? వాట్ ఈస్ రెవల్యూషన్? వాళ్ళు అన్నారు నజరేతు వాడైన యేసు అన్నాడు. ఇది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. ఎస్ అనే వాళ్ళు చేస్తాడు. ఇప్పుడు ఈయన ఏమని ఆరాధిస్తున్నాడు తెలుసా? నజరేతు వాడిన యేసు అనలే, దావీదు కుమారుడా అన్నాడు. వాళ్ళు చెప్పిందేమో నజరేతు వాడు, ఈయన ఆరాధించింది దావీదు కుమారుడు. ఏంటి దావీదు కుమారుడు? దావీదు కుమారుడు అంటే మెస్సయ్య. దావీదు కుమారుడు అంటే యెషయి చిగురులో నుండి వచ్చే ఆ మెస్సయ్య గురించి రాయబడిన మాట. ఈయన మెస్సయ్య అని హృదయపూర్వకంగా ఏం చేశాడు? ప్రత్యక్షత పొందుకున్నాడు. హీ గాట్ ద రెవల్యూషన్ అబౌట్ జీసస్ యాజ్ అ మెస్సయ్య. ఇప్పుడు రెండో మాట, క్రియలతో కూడిన విశ్వాసం. ఏంటండి క్రియలు? వాట్ ఈస్ ఫెయిత్? యేసు ప్రభు అన్నాడు, రా అన్నాడు. రానేసరికి చూడండి 50వ వచనంలో, అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునందుకు వచ్చింది. ఏం పారేశాడు? స్వస్థత పొందక మునిపే తాను ఆధారపడిన, తన గుర్తింపుకు కారణమైన బట్టలు ఏం చేశాడండి? పారేశాడు. నేను అడుగుతున్నా, స్వస్థత పొందిన తర్వాత పారేస్తామా? స్వస్థత పొందక ముందు పారేస్తామా? త్వర చెప్ప. ఇప్పుడు అది పారేస్తే అడక తిన్న రాదు, అది పారేస్తే ఆయన గుర్తింపు పోతుంది, అది పారేస్తే ఆయన యూనిఫామ్ పోతుంది. ఇప్పుడు భిక్షకాల కాంపిటీషన్ చాలా ఉంటుంది, బహుశా మీకు తెలియదేమో. ఈయనకు స్పెషల్ పేరు ఉంది, తీమై కుమారుడైన భర్తిమై. పాస్ ఉంది అక్కడ, స్పెషల్ ప్లేస్ ఉంది అక్కడ. ఇప్పుడు ఆ పాత్రను పారేస్తే ఇంకా జీవితంలో ఎప్పుడు మళ్ళీ అడుక్కోలేడు. ఇది దేవుడు స్వస్థపరిచిన తర్వాత పారేస్తే పెద్ద గొప్ప ఏం కాదు, ఎందుకంటే స్వస్థపరిచిన తర్వాత మనకు అవసరమే లేదు. కానీ ఆ వ్యక్తి స్వస్థతను పొందక మునుపు ఏం చేశాడండి? పాత్రను పారవేశాడు. బైబిల్ సెలవిస్తుంది, క్రియలు లేని విశ్వాసము వృతము అన్నాడు. ఐ నో మై గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. దావీదు కుమారుడు కరుణిస్తే నాకు ఈ పాత్రలతో అవసరం లే, ఈ బట్టతో అవసరం లే, ఈ ఐడెంటిటీ అవసరం లే, విశ్వాసంతో ముందే ఏం చేశాను? పారేస్తాను. బహుశా దేవుడు చూసి ఏమండొచ్చు తెలుసా? అబ్బా ఎంత విశ్వాసం. అందుకో ప్రభు అంటాడు, అయ్యా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. థర్డ్లీ, డెస్పరేట్ క్రై. ఇదే నా ఆఖరి ప్రార్థన, ఇదే నా ఆఖరి అవకాశం. ఈ రాత్రి
22వ తారీఖుని రాత్రి దేవుడు నన్ను దర్శించే సమయం ఇది. నీతిశుడు ఉదయించును, అతని రెక్కలు నీకు ఆరోగ్యమని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ మార్చి మాసం అయిపోవస్తూ ఉంది. ఈ రాత్రి నా ఆఖరి అవకాశం. ఇది పోతే నాకు ఇంకొక అవకాశము లేదండి. దిస్ ఈజ్ అ డూ ఆర్ డై సిట్యువేషన్. ఇంకా దీన్ని కోల్పోతే నాకు ఇంకొక అవకాశము లేదా. ఐ వాంట్ ఆస్క్ యూ వన్స్ అగైన్ టునైట్, డూ యూ రియలీ హ్యావ్ అ డెస్పరేట్ క్రై? ఈ రాత్రి ఆతృతతో కూడిన ప్రార్థన ఉందా? ఇదే నా అవకాశం, దేవుడు దాటి వెళ్తే నాకు ఇంకొక అవకాశం దొరకదని నిజంగా నీ హృదయంలో ఆతృత ఉందా? డూ యూ రియలీ హ్యావ్ ఫర్వెన్సీ ఇన్ యువర్ స్పిరిట్? ఎందుకు దేవుడు కార్యం జరిగించట్లేదంటే, ఈరోజు కదలాల్సిన దేవుడు ఇది నా ఆఖరి అవకాశం అని గుర్తిరగకుండా ఈరోజు రాజీ పడుతున్నట్లయితే నీ జీవితంలో ఇది అవకాశము, సదవకాశం, ఆఖరి అవకాశం. అవును, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కదులుతున్నాడు. ఎంతమందికి స్వస్థపరచబడడానికి ఇది ఆఖరి అవకాశం అంటే మనందరం ఏం చేస్తామండి? ఇంకొక ఆపర్చునిటీ వెయిట్ చేస్తామా? ఇదే లాస్ట్ ఆపర్చునిటీ ఏం చేస్తాం? దాన్ని ఆతృతతో డూ ఆర్ డై. ఎప్పుడు వస్తుంది తెలుసా మన కిల్లర్ ఇన్స్టెంట్? మన నీళ్ళలో ముంచారనుకోండి, ఊపిరాడట్లే, అప్పుడు ఏం చేస్తాం? బయటకు రావడానికి కిల్లర్ ఇన్స్టింక్ట్స్ వస్తాయి. నేను అడుగుతున్నానా, నీ జీవితం మార్చుకునే పట్ల రక్షింపనేరకున్నాడు దేవుని హస్తం కూర్చోగాలేదు కదా, మరి నీ రోషం ఏమైంది? నీ ఆతృత ఏమైంది? ఆత్మలో రోషం ఏమైంది? ఈరోజు ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. లాస్ట్లీ పర్సిస్టెన్స్. ఎలా ప్రార్థిస్తున్నాడండి? అందరూ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నా సరే ఈయన కేకలు వేస్తూ ఆర్పజాలని ప్రార్థన, విసిగిపోని ప్రార్థన, వెంటాడుతున్నప్పుడు చల్లారిపోని ప్రార్థన. ఆత్మజీవితంలో చల్లారిపోయిన ప్రియ సోదరి సోదరా, ఈరోజు ప్రభు నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి. ఎప్పుడైతే ధైర్యంగా రావడం ఆరంభించాడో వెంటనే ప్రభు అన్నాడు, నీకేం కోరుచున్నావు? ఐశ్వర్యం కోరుచున్నావా? ఏం కోరుచున్నావు అంటాడు. ప్రభా నాకు చూపిస్తే చాలు ప్రభా. అద్భుతమైన సత్యం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని దగ్గరికి ఈ డెస్పరేషన్తో వస్తున్నాడో, బైబిల్ రాయబడిన మాట చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయము. అందరం కలిసి 49 చదువుకుందాం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్ము అని వానితో చెప్పారు. ఒకప్పుడు ఇదే నోరులు ఏమన్నాయి? నోరు మూసుకోరా అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? దేవుడు నిన్ను పిలుచుచున్నాడు అన్నారు. ఈరోజు ఏ నోర్లు అయితే నిన్ను మూసాయో అదే నోర్లు తిరిగి దేవుని పరిచర్లో నిన్ను ప్రోత్సహించునుగాక.